హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ టైం మనం 2 ఎపిసోడ్స్ చూసాం కదా, గత స్మృతులు యథార్థ సంఘటన అని. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఎవరైనా పార్ట్ 1, 2 చూడకపోతే వెంటనే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు పార్ట్ 3లోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు గత స్మృతులు ఛానల్. సో ఇక్కడ చూడండి, పార్ట్ 2కి కంటిన్యూషన్ అనమాట. అప్పుడు భర్త నవ్వుతూ, లేదు ఎంతైనా అమ్మ కదా, తల్లి ప్రేమ ఎక్కడికి పోతోంది, ఇంతమంది నన్ను కాదన్నా, ఎవరేమన్నా, ఏది ఏమైనా కష్టపడి నన్ను పెంచాలనుకుంది. ఆ రోజుల్లో సాధారణంగా వికలాంగులు పుడితే తల్లిదండ్రుల కంటే ముందు చుట్టుపక్కల వాళ్ళు వదిలివేయమను, లేదంటే బావిలో పడేయమను అని పనికిమాలిన సలహాలు ఇచ్చేవారు. కానీ నా అదృష్టం ఏమో కానీ అలాంటి సంఘటనలు నాకు ఎదురు కాలేదనే చెప్పాలి. అలా మా అమ్మ నన్ను ప్రేమతో పాలిచ్చి పెంచుతోంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలని భర్త అన్నాడు. నా కళ్ళలో కనుగుడ్డు లేకపోయినా నా కుడి కన్ను సాయంతో వెలుగును, దారిని గుర్తించేవాడిని. అయితే ఎదురుగా ఉన్న మనుషుల్ని, వస్తువులను మాత్రం గుర్తించేవాడిని కాదు అని చెప్పాడు. ఎదురుగా ఏదో ఉందని మాత్రం తెలుసుకునేవాడిని. ఇలా ఉండగా ఒకనాడు నన్ను హైదరాబాదుకు తీసుకువెళ్ళారు. నాకు కంటి చూపు వస్తుందేమో అన్న ఆశతో. అక్కడికి వెళ్ళగా కంటి వైద్యులు నా కళ్ళను బాగా పరిశీలించారు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండండి. తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది యథార్థ సంఘటన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.